తిరిగేస్తే 9వ నంబర్ వస్తుంది. ఈ థీమ్ పార్క్ ని చూడండి, హనీ ఏ డిజైన్ చేశాడు. చప్పట్లు. ఓయ్ గురు, తిరుపతిలో కొట్టించుకోండి గుండు, తీసుకోండి లడ్డు. మీ అందరికి జూలా టెస్ట్ రన్ కి వెల్కమ్. చప్పట్లు. మమ్మల్ని అందరి జూలా టెస్ట్ రన్ కి ఇన్వైట్ చేసేందుకు చాలా థాంక్స్. హనీ, ఈ మంచి రోజు గురించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? అరే లేదు లేదు లేదు, ఏదో ఒకటి చెప్పండి. మనల్ని మనమే ఏం పొగడుకుంటాములే, వద్దులేండి. సరే వదలండి, మీరేం చెప్పక్కర్లేదు. ఇలా చూడండి, నేను ఒక మహానుభావుడు హ్యాండ్సమ్ కుర్రాడిని. ఈ పార్క్ ని భక్తి, కష్టం ఇంకా ప్రేమతో కలిసి నేను తయారు చేశాను. సూపరు, మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అవును. లేదు లేదు, వీళ్ళ ముగ్గురు మా ఆర్టిస్టుల పేర్లు. భక్తి చరణ్, శ్రామికుడు మరియు ప్రేమ్ క్లామన్ అని సూపర్విజన్ లో వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేశారు. ఈ పార్క్ నేను ఇన్స్పెక్టర్ అనే మాటలో చెప్తున్నాను. ఇదంత పెద్ద విషయమేం కాదు. జూలా మా నగరంలో కూడా ఉంది. ఇది మన నగరంలో ఉన్నట్టుగా లేదు. హనీ ఈ పార్క్ లో ఉండే జోలాని చాలా అడ్వెంచర్ గా చేశాడు. నందు, అందరికీ మిత్రుణ్ణి. నేను గేమ్స్ ఆడడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను. అందరూ పదండి. మిస్ అయింది. ఇలా చూసారా, ఇదే మెరిగో రౌండ్. ఇలాంటి రకమైన రౌండ్ మా నగరంలో కూడా ఉందమ్మా. ఇందులో అంత పెద్ద విషయం ఏముందో చెప్పండి. అది సరే, వీళ్ళందరూ ఎక్సైట్మెంట్ తో అరుస్తున్నట్టున్నారు. నేను అడ్వెంచర్ ని ఇంకా పెంచుతాను. మళ్ళీ మిస్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాను. ఒక టికెట్ లో 4 రైడ్లు చేశాను. సూపర్ కదా. అమ్మయ్య, రైడ్ పూర్తయింది, తప్పించుకున్నాం. ఇది మీ ఊర్లో ఉండుండదు కదా. ఇందులో నేను ఓడిపోయాను. ఈ మెరీగో రౌండ్ చాలా అడ్వెంచర్ గాను హ్యాపీగాను అనిపించింది. సరేనండి, ఇప్పుడు మనం అందరం పెరిగే జూలాకి వెళ్దాం. రండి పిల్లలు. అరే, చిన్న జూలాల జెట్ ఇంజన్ ఫిక్స్ చేస్తుంది అని పెద్ద జూలాలని ఏం చేస్తుంటాడో ఏంటో. ఫాలో మీ. జాయింట్ వీల్, ఇది అసలు మా నగరంలో కూడా ఉంది కదా. ఇందులో ఏం పెద్ద విషయం ఉంది. దాని గురించిన కవిత. అరే కన్నా సార్, నేను అది చెప్పలేదు. సింహం, మీ పక్కన చూడండి, మన పరిస్థితి ఇప్పుడు దారుణం. అని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నన్ను రమ్మని చెప్పాడు. రండి. చిలక ఎగురు, కాకి ఎగురు అంటారు. చిలక ఎగురు, గుర్రం పరిగెత్తు. ఓయ్, గుర్రం అంతా ఎగరదు. ఓయ్, నా మాటే కాదటావా? ఎగురుతుంది, గుర్రం ఎగురుతుందబ్బా. చూ చూ చూ.
ఓయ్ నేను సింహం పిల్లి పిల్లని కాదు జోజో అని నన్ను తరుగుతున్నావు. హీస్ ఇక్కడికి పిల్లలేంటి? సింహం వచ్చినా నన్ను తినడం ఆపలేరు. హీస్ సింహం. నాకు డబ్బు కావాలి. అప్పుడే నేను షేవ్ చేయగలను. ఏమంటారు? నాకు జుట్టు బాగా పెరిగింది. ఖచ్చితంగా ఇది కూడా మీ ఊర్లో ఉంటుంటదే. అరే ఇది నా నగరంలో మాత్రమే కాదండి, ఇది ఎలాంటి ప్లానెట్ లోనూ ఉండదు అసలు. అరే గూస్ అయ్యండి సింహంతో ఆడుకున్నాం. మరి దీనికంటే అడ్వెంచర్ ఏముంటుంది? నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఆసక్తిగా ఉంది. వస్తారా? దెన్ ఫాలో మీ. ఇంకా ఎన్ని అడ్వెంచర్స్ ఉంటాయో ఏటో. నాకేమనిపిస్తుందంటే అసలైన చెస్ బోర్డ్ అడిగితే అసలైన గుర్రాలు ఏనుగులు తెస్తావా ఏంటి? అని ఈ రోలర్ కోస్టర్ లో ఎలాంటి అడ్వెంచర్ ని ఏర్పాటు చేశావు? గుర్తుకు రావట్లేదు. మనమందరూ ఎంజాయ్ చేయడం కోసం హనీ రోలర్ కోస్టర్ ని బయట కూడా పెట్టాడు. ఏమంటారు? ఖచ్చితంగా రోడ్ లో జనాల మధ్య మనం వెళ్ళబోతున్నాం. అప్పుడే చాలా అడ్వెంచర్ గా ఉంటుంది కదా హనీ? నాకు గుర్తుకొచ్చేసింది. నేను అడ్వెంచర్ ని పెంచడానికి రోలర్ కోస్టర్ ని ట్రైన్ ట్రాక్ తో కలిపేశాను తమ్ముడు. ఇప్పుడు చూడు, ఈ సంవత్సరం జనాలు మర్చిపోయినా ఈ రోజును ఎవరు మర్చిపోరు. తిన్న బంగాళదుంప ఇప్పుడు అరిగిపోయింది. ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చింది. ఎదురుగా ఇంకో ట్రైన్ వస్తోంది. అవును, ఇప్పుడు టైం ఏంటి? చెప్తాను, 1:40 ఓ నో, ఇది లోకల్ వచ్చే సమయం కదా. అదిగో వచ్చేసింది.
ఎందులో ఎంత పెద్ద విషయం ఉంది. పెద్దోడా ఏం అర్థం కావడం లేదు. నువ్వు సృష్టించిన గేమ్స్ లో వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు ఎందుకని ఇంత దగ్గరగా వస్తున్నారు? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో కూడా వచ్చుండవు. అంత రోలర్ కోస్టర్ లో చూసాం మనం. ప్రతి సంవత్సరం ఒకే గేమ్ ఆడి బోర్ కట్టేసింది. ఈ సంవత్సరం కొత్త ఎక్స్పీరియన్స్ దొరికింది. ఓయ్ గురు, క్లాస్ లో నిద్రపోయేవాడు లాస్ట్ బెంచర్. ఈ పార్క్ లో అడ్వెంచర్ చెప్పట్లు. నేను మళ్ళీ నిద్రపోయా. मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। करो सब्सक्राइब, कमेंट एंड लाइक।